ఏపీఎల్లో కాకినాడ కింగ్స్ జట్టు తమ సత్తాచాటి టైటిల్ను కైవసం చేసుకోవాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్లు ఆకాంక్షించారు. ఆర్ఎంసీ సమావేశ మందిరంలో కాకినాడ కింగ్స్ క్రికెట్ టీం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎంసీ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ హాజరయ్యారు. కాకినాడ కింగ్స్ టీం కెప్టెన్ కెఎస్ భరత్ మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా ఏపీఎల్ సీజన్ 4 ఆంధ్ర ఫీమేల్ లీగ్ కాకినాడ కింగ్స్ స్పాన్సర్ చేసిన యాపిల్ ఈక్యూపిన్ సంస్థ అధినేత పి అవినాష్, అలాగే కాకినాడ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ తలాటం హరీష్, సత్యనారాయణ, రఫీ సహాయంతో 4 రోజుల ప్రాక్టీస్ నిర్వహించారు. ఆ టీంని ప్రోత్సహిస్తున్న ఆర్ఎంసీ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్టర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టిక్కు, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తలాటం బుజ్జి, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, సురాన బాబీ, కాకినాడ క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, మన కాకినాడ నుంచి వెళ్తున్న కాకినాడ కింగ్స్ టీంకు మద్దతు ద్వారా రోడ్ షో నిర్ణయించాం. ఎందుకంటే మన కాకినాడ యువకుడైన కెఎస్ భరత్ టీం కెప్టెన్గా నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని, టీంకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మేనేజింగ్ డైరెక్టర్, ట్రస్ట్ హాస్పిటల్స్ అండ్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3020కి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్. సో ఈరోజు మేము కాకినాడ కింగ్స్ క్రికెట్ టీంతో వాక్ షో చేసాము, రోడ్ షో. సో ఈ రోడ్ షో చేయడానికి బేసిక్గా కారణం ఏంటంటే ఆంధ్ర ప్రీమియర్ క్రికెట్ లీగ్లో కాకినాడ కింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం టీమ్ ఎంటర్ అవుతోంది. అండ్ బీయింగ్ కాకినాడైట్స్, బీయింగ్ ఫ్రమ్ కాకినాడ, మేము కాకినాడ టీంని స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాలని, వాళ్ళకి మా వైపు నుంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, వాళ్ళు బాగా ఆడాలనే ఉద్దేశంతో, అండ్ అట్ ద సేమ్ టైం కాకినాడలో ఈ క్రికెట్ ఫీవర్ని, ఈ క్రికెట్ లీగ్ ఫీవర్ ఆల్రెడీ ఉన్నది. అది ఈ టీంని కాకినాడలో ఉన్న వాళ్ళందరూ ఓన్ చేసుకుని టీంకి సపోర్ట్ చేసి, టీం గెలుపోవటంలో కూడా సపోర్ట్ చేసి అందరూ ఆనందిస్తారన్న ఉద్దేశంతో, అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ అందరూ కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ టీం ప్రాక్టీస్ కోసం ఇవ్వటం చాలా మంచి పరిణామం. సో అలాగే టీం కూడా ఇటువంటి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళు కూడా బాగా ఆడతారని, మంచి రిజల్ట్స్. అంకుర్ వీళ్ళందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మీరు చూసినట్టయితే వీళ్ళందరూ కాకినాడ కింగ్స్ టీమ్ ప్లేయర్స్. సో మేము అందరం వాకథాన్ చేస్తున్నాం. సో కాకినాడ అందరూ ముందుకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి అండ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నాట్ జస్ట్ కాకినాడ, ఈ ఈస్ట్ గోదావరి టీమ్ అందరూ, ఈస్ట్ గోదావరిలో ఎవరెవరు ఉన్నారో అందరూ మా టీంని ఓన్ చేసుకొని ఇది ఒక బ్రాండ్ చేయాలని. ఎందుకంటే కాకినాడ ఈజ్ అ బ్రాండ్ అండ్ రిప్రజెంటింగ్ కాకినాడ ఈజ్ డెఫినెట్లీ అ ప్రైడ్ ఫర్ దెమ్. అండ్ నా రూట్స్ వచ్చి కాకినాడ నుంచే. సో మా ఫ్యామిలీ అంతా వచ్చి కాకినాడ నుంచి. బట్ ఈవెన్ దో మేము సెటిల్ అయిన వైజాగ్లో, నేను కేఎస్ భరత్. సో బేసికల్గా ఐ ప్లేడ్ ఫర్ ది కంట్రీ ఆంధ్ర నుంచి, అండ్ ఐ రిప్రజెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అండ్ దిస్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై ఆర్ఎంసీ ఫర్ లెటింగ్ అస్ ప్రాక్టీస్ ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్. అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాం ప్రాక్టీస్ చేసి, అండ్ టోర్నమెంట్కి సిద్ధంగా ఉన్నాం. సో 8th వచ్చి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ కావాలని మళ్ళీ మనం